ఒక విదేశీయుడైన ఆంగ్లేయుడైన సర్ సిపి బ్రౌన్ తెలుగు భాష నేర్చుకొని తెలుగు నిఘంటువును రచించి తెలుగు భాషోద్ధారకుడుగా తెలుగు సూర్యుడిగా ఆయన ప్రకాశిస్తే ఒక తెలుగువాడైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు భాష విధ్వంసకుడుగా తయారు కావడం అనేది చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గతంలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో 85 జారీ చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రక తప్పిదం. నిజంగా జగన్మోహన్ రెడ్డికి తెలుగు భాష మీద అంత ద్వేషము, ఇంగ్లీషు భాష మీద అంత మోజు ఉంటే అది ఏదో తన నుండే ప్రారంభించాలి. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సాక్షి దినపత్రికను, అదేవిధంగా సాక్షి టీవీని తెలుగు మాధ్యమంలో రద్దు చేసి ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రవేశపెట్టు. నీ సాక్షి తెలుగు దినపత్రిక రద్దు చేసేసి దాన్ని ఆంగ్లంలో ప్రచురించు. అదేవిధంగా నీ సాక్షి టీవీ ఛానల్ తెలుగు మాధ్యమం లేకుండా ఆంగ్లంలో పెట్టు. నీకు అంత మోజు ఉంటే నీ వ్యాపారానికి నీ ప్రచారానికి ఏమో తెలుగు భాష కావాలి, కానీ తెలుగు బాలబాలికలకు తెలుగు భాష వద్దు. ఇదేనా నీ సిద్ధాంతం? నిజంగా నీకు తెలుగు భాష పట్ల అంత ద్వేషము, ఆంగ్లం పట్ల ఇంగ్లీష్ పట్ల అంత మోజు ఉంటే నీ పులివెందుల నియోజకవర్గ ప్రజలతో మిగతా రాష్ట్రంలో నువ్వు బహిరంగ సభల్లో కానీ మాట్లాడేటప్పుడు కానీ ఇంగ్లీష్లో మాట్లాడు, తెలుగులో మాట్లాడకు. నీ ప్రజలతో నువ్వు తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడు, పబ్లిక్ మీటింగ్స్లో కానీ మిగతా సందర్భాల్లో. అదేవిధంగా అసెంబ్లీకి ఒకవేళ నువ్వు పోతే నువ్వు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ శాసనమండలి మీ ఎమ్మెల్సీలు కానీ మీ నాయకులందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడండి, తెలుగులో మాట్లాడద్దు. అప్పుడు తెలుస్తుంది తెలుగు భాష ఆవశ్యకత ఏమో, తెలుగు భాష గొప్పతనమేమో. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగు ప్రజలు తరిమి కొడతారు మిమ్మల్ని, మీ పార్టీ నాయకులను. సో ఏమన్నా లాజిక్ ఉందా? ఇంగ్లీషు రాని ఉపాధ్యాయులతో, అంటే తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి ఉపాధ్యాయులతో నువ్వు ఇంగ్లీష్ పాఠాలు బోధిస్తావా? ఇదేమన్నా మెడకాయ మీద తలకాయ ఉండేవాళ్ళు ఎవరన్నా చేసే పనేనా? తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళకే సరితే ఇంగ్లీష్ రాదు, వాళ్ళు వచ్చేసి పిల్లలకు వచ్చేసి ఇంగ్లీష్లో పాఠాలు చెప్పాలంట, వాళ్ళు ప్రవీణులు అవుతారంట. ఇది తుగ్లక్ వ్యవహారంగా మరేమంటారు? తర్వాత విదేశీ ఉద్యోగాల కోసం మొత్తం మాతృభాషను చంపేస్తున్నాడు. విదేశీ ఉద్యోగాలు వస్తే ఎంత వస్తాయి? 0.1%. 0.1%. అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఇంగ్లాండ్ కానీ వచ్చే ఉద్యోగాలు 0.1%. ఆ 0.1% కోసం 99.9% ప్రజలకు, విద్యార్థులకు మాతృభాష లేకుండా, తెలుగు భాష లేకుండా చేస్తున్నారు. ఇది ఒక చారిత్రక తప్పిదం. రాబో రోజుల్లో ఆ 0.1% ఉద్యోగాలు కూడా విదేశాల్లో ఉండవు. ఇప్పటికే అమెరికా మిగతా చోట్ల లోకల్ నాన్ లోకల్లో నుంచే ఫీలింగ్ ఇప్పుడే వచ్చింది. మా ఉద్యోగాలు పోతున్నాయి, విదేశస్తులు రావద్దని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇంకా రాబో రోజుల్లో విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే క్వశ్చనే ఉండదు. ఆల్రెడీ అక్కడ ఉద్యోగస్తులు, అక్కడ ఉన్న వాళ్ళకే ప్రవాసాంధ్రులు కానీ, ప్రవాస భారతీయులు కానీ తిరిగి భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఎండమావుల్లో నీరు చూసి ముంతవలకు పోసుకున్నట్టుంది జగన్ యొక్క పరిస్థితి. ప్రపంచంలో దాదాపు 200 పైచులకు దేశాలుంటే ప్రతి దేశం కూడా తన మాతృభాషలోనే పాఠశాల విద్య నేర్పిస్తుంది. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ప్రతి రాష్ట్రము, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం కూడా మాతృభాషలోనే
పాఠశాల విద్య నేర్పిస్తున్నాయి. అభివృద్ధి చెందిన అన్ని దేశాలు అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్, సౌత్ కొరియా, ప్రపంచంలోని ప్రతి అభివృద్ధి చెందిన దేశం కూడా పాఠశాల విద్యను మాతృభాషలోనే బోధిస్తూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే నాటుకోడికి ఫారం కోడికి, నాటు కోడిగుడ్డుకు ఫారం కోడిగుడ్డుకు, 23 క్యారెట్ల బంగారానికి రోల్డ్ గోల్డ్కు, తల్లి పాలకు పోత పాలకు ఎంత తేడా ఉంటుందో మాతృభాషకు పరాయి భాషకు అంత తేడా ఉంటుంది. మాతృభాష కన్ను అయితే పరాయి భాషలు కనుగుడ్డు లాంటివి, కంటి అద్దాలు లాంటివి. కన్ను ఉంటే కంటి అద్దాలకు విలువ ఉంటుంది, కన్నే లేకపోతే కంటి అద్దాలకు విలువే ఉంటుంది. మాతృభాష అనేది భవనానికి పునాది భద్రంగా ఉంటే ఎన్ని అంతస్తున్నా కట్టుకోవచ్చు, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. మాతృభాషలో పటిష్టత ఉంటే, ప్రావీణ్యం ఉంటే ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు. మాతృభాష పునాదే బాగాలేకపోతే ఇంకా అంతస్తులు కట్టేది ఏముంది, మిగతా భాషలు నేర్చుకునేది ఏముంది. జాతిపిత మహాత్ముడు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, విశ్వకవి రవీంద్రుడు, క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం, ఈ మహనీయులందరూ కూడా పాఠశాల విద్యను మాతృభాషలోనే బోధించాలని చెప్పారు. జాతీయ విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం, యునెస్కో, ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ, భారత రాజ్యాంగంలో, అంబేద్కర్ రచయిత రాజ్యాంగంలో ఆర్టికల్ 350A ఇవన్నీ కూడా ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని చెప్తున్నాయి. ఒక విద్యార్థి ఒక సబ్జెక్టు మీద మాతృభాషలో 1 గంటలో అవగాహన చేసుకుంటే పరాయి భాషలో 4 గంటలు పడుతుందని మనోవిశ్లేషకులు చెప్తున్నారు. మనం ఇంతవరకు నోబెల్ ప్రైజ్ గ్రహీతలు తీసుకుంటే 99% మంది మాతృభాషలోనే వాళ్ళ విద్యాభ్యాసం చేశారు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క తెలుగు భాష పట్ల ద్వేషాన్ని, ఆంగ్ల భాష పట్ల మోజును తగ్గించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి 3 డిమాండ్లు. 1, గతంలో జగన్ ప్రభుత్వం జారీ చేసిన జివో 85ను వెంటనే రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలి. అంటే పాఠశాల విద్యలో తెలుగు మీడియంను రద్దు చేస్తూ జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి. 2, పాఠశాల విద్యలో అటు తెలుగు మాధ్యమాన్ని, ఆంగ్ల మాధ్యమాన్ని రెండింటినీ ప్రవేశపెట్టాలి. విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్లకు నచ్చిన మీడియంను సెలెక్ట్ చేసుకుంటారు. 3, తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు విద్యా ఉద్యోగాలలో 3 నుండి 5% అదనపు మార్కులు కలపాలి.